ఒక్కోసారి ఈ ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకుంటే, ఎన్నికల ఫలితాలు, పోలైన ఓట్లు, పోలింగ్ శాతం, గెలిచిన, ఓడిన పార్టీల మధ్య సీట్లలో తేడా, ఇవన్నీ కనుక మనం చూస్తే నిజంగానే ఎన్నికల వ్యవస్థలో చాలా మార్పులు, విజేతను నిర్ణయించడంలో చాలా మార్పులు అవసరం ఉన్నాయేమో అని చెప్పి చాలాసార్లు అనిపిస్తుంది. మొన్నటికి మన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చూసాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో ఏకంగా 40% ఓట్ల పోలైతే వచ్చిన సీట్లేమో కేవలం 11 మాత్రమే. 40%. నా 3 పార్టీలు కలుపుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓట్లు పోలైనా వచ్చిన సీట్లు మాత్రం 11. సరే, పోలైంది దానికంటే 12.5% ఎక్కువ లెక్క పెట్టడము, రకరకాల లెక్కలు. మనం ఎలక్షన్ కమిషన్ గొప్ప పనితీరు జోలిలోకి వెళ్ళడం లేదు. అండ్ తాజాగా వెలువడిన బీహార్ ఎన్నికల ఫలితాలు చూడండి. ఓట్ల శాతంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఏది అంటే ఆర్జేడీ. తేజస్వి యాదవ్ నేతృత్వంలో ఉన్న ఆర్జేడీ 2020 ఎన్నికల్లో ఆర్జేడీకి 23.11% ఓట్లు వచ్చాయి. ఓవరాల్ ఓట్లలో 23.11. 75 సీట్లు వాళ్ళకి వచ్చాయి. 75 సీట్లు. ఇప్పటి ఎన్నికల్లో 23% అంటే 0.11 తక్కువ 20తో పోలిస్తే. కానీ ఇప్పుడు మాత్రం కేవలం 25 సీట్లే వచ్చాయి. ఇప్పుడు మొత్తం బీహార్లో హయ్యెస్ట్ ఓట్ల శాతం వచ్చింది వాళ్ళకే 23. ఇక్కడ 1,15,00,000 ఎక్కువ ఓట్లు పోలైండేది వాళ్ళకే. బీజేపీ ఓట్ల శాతం 20.08. వాళ్ళకి 89 సీట్లు వచ్చాయి. నితీష్ కుమార్ ఓట్ల శాతం 19 చేంజ్ అంతే, 85 సీట్లు వచ్చాయి. వీళ్ళు ఎంత జంగిల్ రాజ్ అన్నా లేకపోతే ఎన్ని విమర్శలు చేసినా ఆర్జేడీ మీద వాళ్ళ ఓట్ల శాతం ఎక్కడ తగ్గలే. 20లో ఎంత ఉంది, 25లో కూడా అంతే ఉంది. కానీ సీట్లు చూడు ఎంత గణనీయంగా తగ్గిపోయాయో, చాలా గణనీయంగా తగ్గిపోయాయి. సరే, ఈ ఈక్వేషన్స్, ఈ క్యాలిక్యులేషన్స్, వీటన్నిటి కనుక మనం చూస్తే నిజంగానే గెలిచిన వాళ్లకు ప్రజాభిమానం మెండుగా ఉందా? ఓడిపోయిన వాళ్ళను ప్రజలు చిత్కరించారా? మనం ఈ లెక్కలు చూసి అంగీకరించాలా జనరల్గా? సరే, ఇప్పుడున్నటువంటి వ్యవస్థ, పొత్తులు, వాళ్ళు వీళ్ళు చేతులు కలుపుకోవడాలు, రకరకాల ఈక్వేషన్స్, దాని జోలికి పోవట్లేదు. గెలిచిన వాళ్ళను ప్రజలు ఆదరించారా? ఓడిపోయిన వాళ్ళను ప్రజలు చిత్కరించారా? బీహార్లో హయ్యెస్ట్ ఓట్లు వచ్చినది తేజస్వి యాదవ్. హయ్యెస్ట్ ఓట్ల శాతం తేజస్వి యాదవ్. చెప్పాను కదా, 23% వస్తే 25 సీట్లే వచ్చాయి. 20% బీజేపీకి వస్తే 20కి 25 వాళ్ళ ఓట్ల శాతం పెరిగింది 0.5. మరి వాళ్ళకు బ్రహ్మాండంగా ప్రజలు ఆదరిస్తున్నారా? బ్రహ్మాండంగా ప్రజాభిమానం ఉందా? ఎట్లా అనుకోవాలి? సరే, ఇక్కడ మీడియా వాళ్ళు వీళ్ళు రకరకాల ఎలివేషన్స్ ఇస్తూ ఉంటారు. కానీ అది ఎట్లా? 19% చేంజ్ నితీష్ కుమార్కి 85 సీట్లు వచ్చాయి. 23% 25 సీట్లే వచ్చాయి ఆర్జేడీకి. నిజంగానే ఈ ఎన్నికల ఏమంటారు, ఈ లెక్కలను, ఈ క్యాలిక్యులేషన్స్ని, ఈక్వేషన్స్ని, ఈ ఆల్గారిథం అని ఎవరో బాగా గట్టిగా పట్టారబ్బా. ఈ ఆల్గారిథం పట్టి మొత్తం మీద ఎన్నికల్లో కొందరు విజయాలు సాధిస్తూ ఉన్నట్లు, ఆ విజయం ఏ దారిలో వస్తుందన్న దానికి నేను దాని జోలికి పోవడం లేదు. కానీ బట్ కొన్ని విశ్లేషణలు, కొన్ని లెక్కలు, కొన్ని నిజాలు, కొన్ని ఓట్ల శాతాలు, కొన్ని సీట్ల శాతాలు చూస్తే ఏంద్ర బాబు ఏం జరుగుతుంది ఇదంతా అని చెప్పి అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది.